కొన్ని జబ్బులు ఉంటాయి, సార్ అవి వైద్యులు చెప్పేస్తారు ఇంకా దెర్ ఈజ్ నో క్యూర్ ఫర్ దిస్ అని. సో మెడిసిన్ లేదు అంటారు. అలాంటివి కూడా క్వాంటమ్ థెరపీ ద్వారా సక్సెస్ఫుల్గా నయమయ్యాయని విన్నాను. నిజమేనా? అలా జరుగు ఛాన్స్ ఉందా? ఎస్ సార్. ఇప్పుడు అంటే ఏదో ఇక్కడ కొత్తగా చెప్తున్నానని కాదు, అందుకే నేను రిపీటెడ్గా చెప్తాను. డాక్టర్ జో డిస్పెన్సా. ఓకే. సో మేము కూడా వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళమే, మా మెంటర్స్ అందరూ. ఓకే. సో తన వీడియోస్ ఒక్కసారి చూడండి, తను ఎంత సఫర్ అయ్యారు. విత్ ఇన్ హీజ్ మైండ్ హీ బిల్డ్. అంటే డాక్టర్స్ ఇంకా అయిపోయింది నీ పని అన్నారనమాట. నౌ హీస్ రూలింగ్ ద వరల్డ్ విత్ ద క్వాంటమ్ ఫీల్డ్. సో అదంతా ఎలా సాధ్యమయ్యింది? ప్రతి ఒక్కరికి అవుతుందా అంటే 100% అవుతుంది. ఎస్, అంటే ఇఫ్ యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్, ప్రాక్టీసెస్ చేస్తూ, అది అంటే ఊరికేనే క్విక్ గా అని కాదు, ఫస్ట్ మీరు రిలాక్స్ అవుతారు, బట్ ఇట్ నీడ్స్ ప్రాక్టీసెస్. రిపీటెడ్ గా మీరు విజువలైజేషన్స్ చెప్పిన పద్ధతి చేస్తున్నారు, అది కూడా చాలా టైం తక్కువ ఉంటుంది సార్. ఒక 10 minutes 5 minutes ఉంటాయి అన్నమాట అసైన్మెంట్స్. అవి చేస్తున్నారు రెగ్యులర్ గా అంటే యు విల్ సీ ద రిజల్ట్స్. ఓకే, వావ్, సూపర్. అయితే ఈ ఏవైతే జబ్బులు ఉన్నాయో ఇవి కానీ దీర్ఘకాలికంగా అంటే ఉండే మన జబ్బులు కానీ, వీటికి మన పాస్ట్ లైఫ్ ట్రామాస్ అంటే లైక్ చైల్డ్హుడ్ ట్రామాస్ ఇట్లాంటి వాటికి ఏమైనా సంబంధం? లాంగ్ టర్మ్ స్ట్రెస్ ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటారో ఖచ్చితంగా దీనికి ఉంటుంది సార్ ఇంటర్లింక్. ఇప్పుడు ఏదో ఒక ఆలోచన రూపంలో వస్తుంది, అది పెయిన్లా మారుతుంది. పెయిన్లా మారి చేస్తున్న పనులు మానేస్తాము, తింటున్న తిండి ఏం తింటున్నాం అనే కాన్షియస్ కూడా వెళ్ళిపోతుంది. సో యు ఆర్ ఫీడింగ్ యువర్ బాడీ వితౌట్ అవేర్నెస్. సో జస్ట్ పుట్టింగ్ అన్నమాట. ఎంత డాక్టర్స్ చెప్తున్నా వినరు, ఎంత ఎవరి ఇది చేస్తున్నా ఒక ట్రామా, ఒక మెమరీ అలా ఉండిపోయి ఉంటుంది. మీ కాన్షియస్ కరెక్ట్గా వాటి మీదే దృష్టి ఫోకస్ పెడుతూ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఇంటర్లింక్ ఉంటుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ క్లియర్ కట్గా ఉంది అంటే యూ వోంట్ ఫీల్ డిసీజెస్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. మేమంతా అంటే హీలర్ గ్రూప్ ఉందన్నమాట, డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. సో ఎలా అంటే ఒక అమ్మాయి చెప్పింది, సో తను ఒక పెద్ద ఆవిడ అంటే ముసలావిడికి హీలింగ్ ఇచ్చిందంట. తను మంచిగానే చేసింది, డబ్బులు కూడా మంచిగా హై టికెట్ పే చేసింది. చేసి ఒక 2 sessions అయిన తర్వాత, వద్దుమా నాకు సెషన్స్ వద్దు, అమౌంట్ కూడా మీరు రిటర్న్ ఇవ్వకండి ప్లీజ్, ఐ డోంట్ నీడ్ యువర్ సెషన్స్ అని చెప్పిందంట. ఎందుకు, ఏమైంది అంటే వేరే థెరపిస్ట్ దగ్గర వెళ్ళారా లేకపోతే ఏంటి, రీజన్ ఏంటి, అదొకటి చెప్పండి అంటే ఇప్పుడే చెప్పండి తర్వాత చెప్తాను అంది ఆ ముసలావిడ. తర్వాత ఒక 1 month తర్వాత మళ్ళీ తను టెక్స్ట్ చేసింది. ఈ క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎందుకు ఏమైంది అంటే, నా హీలింగ్ పని చేయలేదా మీకు, ఏమైంది అసలు అని మరి తను మా ఫ్రెండ్ అడిగింది అనమాట. ఆన్సర్ ఏమిచ్చిందో తెలుసా, మీరు హీలింగ్ ఇస్తే ఆల్మోస్ట్ 40 to 60% తగ్గింది నాకు జబ్బు, పెయిన్స్ అన్నీ తగ్గాయి. నా కొడుకు చాలా మంచిగా ప్రేమగా అంతా చూసుకునేవాడు, అమ్మ అని వాటర్ ఇచ్చేవాడు, నా కోడలంతా సేవ చేసేది, నా కూతుర్లు ఇంటికి వచ్చేవాళ్ళు. నువ్వు హీలింగ్ ఇచ్చిన తర్వాత నేను బెటర్ అయ్యాను, దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ మీ, షీఈస్ ఎంజాయింగ్ ద పెయిన్. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ట్రామా అన్నారు కాబట్టి అది గుర్తుకొచ్చింది నాకు. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, దే ఆర్ ఎంజాయింగ్ ద పెయిన్ బికాస్ ఆఫ్ ద, అంటే షీ నీడ్స్ షీ డిజైరింగ్ ఒక, అంటే నాకు అటెన్షన్ పే చేయాలి, నా పిల్లలు నాకు ఫోకస్ పెట్టాలి, రావాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పెయిన్ బేర్ చేస్తుంది. అండ్ ఇంకొకటి మేడం, చాలా సార్లు చెప్తుంటారు ప్లాసిబో ఎఫెక్ట్ అని. కరెక్ట్. సో ఈ ప్లాసిబో ఎఫెక్ట్ అనేది క్వాంటమ్ దాంట్లో కూడా ఓకేనా? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ నమ్మకం అనేది ప్లాసిబో అంటే నమ్ముతాం, ఏదైనా నమ్మితే అది జరిగిపోతుంది కదా. కరెక్ట్. అది డిఎన్ఏని కూడా మార్చగలదని చాలా మంది నమ్ముతారు. ఇజ్ ఇట్ ట్రూ? నిజమా? ఎగ్జాక్ట్లీ సార్. ఇది వచ్చేసి ఎలా అంటే, ఇప్పుడు మీరు కర్మ గురించి అడిగారు. మెమరీ, కర్మ ఇస్ ఎ మెమరీ. మెమరీ ఎప్పుడైతే డిలీట్ అవుతుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు ఒక అబ్బాయి, సో తను ఏదో సంథింగ్ చనిపోయిందో లేకపోతే పెళ్లి చేసుకోలేదు, బట్ దట్ ఎమోషన్ ఈస్ కిల్లింగ్ హిమ్ స్టిల్ అనుకుందాం. అదే తను రెగ్యులర్గా ఆలోచిస్తూ అమ్మాయి గురించి
సో చాలా లాస్ అయ్యాడనమాట, కెరియర్ Okay. లాస్. సో అన్నీ ఇంకా ఆఖరికి హెల్త్ దాకా కూడా వచ్చేస్తుంది. బా సో అలాంటివి కూడా సెట్ చేయొచ్చు క్వాంటమ్ హీలింగ్ త్రూ. సీరియస్లీ ఓకే సీరియస్లీ ఇది ఎలా చెయ్యొచ్చు అంటే, ఫస్ట్ మనకు కావాల్సింది మీరు ఇంటెన్షన్, అటెన్షన్ అండ్ కాన్షియస్నెస్, ఓకే ఈ మూడిట్లో వర్కౌట్ చేస్తున్నారు అంటే దీన్ని ఇలానే సాల్ట్ అవుట్ చేసేయచ్చు. బట్ యు ఆర్ రెడీ టు యాక్సెప్ట్. ఇప్పుడు చెప్పాను కదా ఒక ముసలావిడ కథ, అలా ఉన్నారా? ఆమె మెమరీస్ లోనే ఉండాలనుకుంటున్నారా, లేకపోతే బయటకు రావాలనుకుంటున్నారా నిజంగా? దట్ ఇంటెన్షన్ యూ హ్యావ్ టు. ఓకే ఇప్పుడు జస్ట్ వర్కౌట్ చాలా థెరపీస్ తీసుకుంటారు సార్. ఇది చేసాం మేడం, మీరు చెప్పిన అఫర్మేషన్స్ చేసాము, మీరు చెప్పిందంతా ఫాలో చేస్తుంటాము, కానీ అవ్వట్లేదు, ఇది చేశాను, అక్కడ వెళ్ళాను, ఇది చేశాను, అది చేశాను అంటారు. దే ఆర్ జస్ట్ పేయింగ్ ద అటెన్షన్. ఓకే వాళ్ళ ఇంటెన్షన్ లేదు, అవును వాళ్ళు బయట పడాలి అనే ఇంటెన్షన్ వాళ్ళకి లేదు. ఓకే అటెన్షన్ ఎప్పుడైతే ఫోకస్ పెడతామో అటెన్షన్ ఇంటెన్షన్ ని వెతుకుతుంది. రైట్ ఓకే ఇంటెన్షన్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? మీరు కాన్షియస్నెస్ బిల్డ్ చేస్తే క్రియేట్ అవుతుంది. కాన్షియస్నెస్ ఎలా వస్తుంది? మెడిటేషన్స్ త్రూ ఇట్ ఈస్ పాసిబుల్. సో చాలా వరకు చాలా చెయ్యాలి లేకపోతే అని ఉంటుంది, అంటే లైఫ్లో డైలీ రొటీన్లో కూడా ఎక్సర్సైజ్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి, డైట్ పాటించాలి, ఇవన్నీ అనుకుంటారు, ఫెయిల్యూర్ అవుతుంటారు. మైండ్ సెట్. ఓకే సో యు ఆర్ నాట్ ప్రిపేర్ ఫ్రమ్ ద మైండ్. ఆ ఇంటెన్షన్ క్రియేట్ చేయలేదు మీరు, అందుకే చేయలేకపోతున్నారు. ఓకే ఓకే చేస్తున్నది ఒక 3 days అంటే చెప్తారు. ఇంటెన్షన్ ఉంటుంది కదా మేడం, చేయాలని ఉంటుంది కానీ బాడీ సహకరించదు, మైండ్ సహకరించదు, ఎందుకు చేయలేకపోతాము. 4 రోజులు చేస్తాం, మానేస్తాం. దట్ ఈస్ ఓన్లీ అటెన్షన్, అంతే. ఓ ఇంటెన్షన్ గా కాదు. కానీ ఎందుకు ఇది తప్పు మేడం, ఇది మొత్తం క్వాంటమ్ సైన్సే తప్పు. ఎందుకు చెప్తాను, చెప్పండి. నేను తగ్గాలని ఒక 10 years నుంచి అనుకుంటున్నాను. ఓకే ఓకే చాలా ఎక్సర్సైజులు చేస్తున్నాను, డైటింగ్లు చేస్తున్నాను, ఏమేమో చేస్తున్నాను, అయినా జరగట్లేదు. నా ఇంటెన్షన్ ఇస్ క్లియర్, నా అటెన్షన్ ఇస్ క్లియర్, అయినా ఎందుకు జరగట్లేదు మేడం? ఎస్ సార్, ఐ విల్ కమ్ టు యూ. ప్లీజ్. ఎక్కడో ఒక తప్పు ఇక్కడ ఖచ్చితంగా మీరు చేస్తూ ఉంటారు. Okay. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, ఎన్ని ఎక్సర్సైజెస్ చేశారు, ఏం పాటిస్తున్నారు, ఒక షెడ్యూల్ అనేది రాసుకుంటున్నారా, మెయింటైన్ చేస్తున్నారా? ఓహో చేస్తున్నారా? మరి యు ఆర్ జస్ట్ పేయింగ్ ద అటెన్షన్. ఓకే ఇంటెన్షన్ లేదు అక్కడ. ఓకే మీకు ఇంటెన్షన్ ఉంటే క్లియర్ కట్గా అసెంబుల్డ్గా ఒక ఆర్గనైజ్డ్ వేలో వెళ్తారు, అచ్చా అచ్చా కంప్లీట్లీ ఫోకస్డ్ అన్నమాట. ఓకే. ఇంకా అసలు దేని గురించి ఆలోచించరు, దాని మీదే పెడతారు. దాని గురించి ఆలోచిస్తే ఉన్న ఉద్యోగం పోతుంది కదా మేడం. మొత్తం I mean అదే to say- పని ఆలోచిస్తే పెళ్ళం వదిలేస్తుంది, ఉద్యోగం వదిలేస్తుంది, పిల్లలు వదిలేస్తారు. అంటే హోల్ డే 24 hours కాదు సార్. ఫస్ట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎ డైటీషియన్తో డైట్ తీసుకోవాలనుకోండి, రోజు అలారం పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఓకే అలారం పెట్టాలి. ఫిజికల్ గా చెప్తున్నాను, ప్రాక్టికల్ గా చెప్తున్నాను, రైట్ నాట్ ఇన్ ఏ అర్థమైందండి. విజువలైజేషన్. అవును సో అలారం పెట్టుకోవాలి. ఒక స్కేల్ అనేది స్కేల్ అప్, ఈ రోజు ఏం చేశాను ఏంటి అనేది ఒక రీకాల్ అనేది ఉంటుంది. సో అదొకటి ఉంటుంది, అది చేస్తున్నారా ఈవినింగ్. సో ఏం తిన్నాను, ఏం తినట్లేదు, అదొక కాన్షియస్నెస్. తర్వాత ఇష్టమైన పదార్థం ఏదైనా వస్తుంది, డైట్లో ఉంటారు. అవును దెబ్బకి అన్ని పోతాయి. అవును సో వేర్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? చెప్పండి ఇప్పుడు. హౌ కమ్ క్వాంటమ్ ఫీల్డ్ నేనే ఫెయిల్ అయ్యా. సూపర్.